తణుకులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో జీఎస్టీ 2.0 పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేకూరుతోందన్నారు. ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీఎస్టీ లాభాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి రవాణా శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి కెఎస్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు. సంబంధించి 12% స్లాబ్లో ఉన్న వస్తువులు 5%కి, అదేవిధంగా 18% స్లాబ్లో ఉన్న వస్తువులు 12%కి, 5%కి, అదేవిధంగా 28%లో ఉన్న వస్తువులు 18%కి రావడం జరిగింది. దీనివల్ల ప్రతి బైక్ మీద కూడా ఈరోజు యావరేజ్న ఒక బైక్ వాల్యూ 10 లక్ష రూపాయల దాకా ఉంది. అలా చూసుకుంటే ప్రతి లక్ష రూపాయలకి 10,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా కార్లకు సంబంధించి కూడా దాదాపుగా మినిమం 80,000 నుంచి 1,50,000 వరకు కూడా ప్రతి కారులోని కూడా జీఎస్టీ వల్ల సేవింగ్ జరుగుతుంది. అదొకటే కాకుండా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, సబ్బులు, సోపులు, ఇలా ప్యాకింగ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. ప్రతి కుటుంబానికి దాదాపుగా ప్రతి నెల కూడా ఒక 500 నుంచి 1000 రూపాయలు వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో ఎక్స్పెండిచర్స్లో సేవ్ చేయడానికి కుదురుతుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, గృహ నిర్మాణాలు కానీ, అదేవిధంగా వెహికల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో వాటి మీద 10% వరకు సేవింగ్స్ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సేవింగ్స్ని షాప్ వార్ల ద్వారా పొందాలని కోరుకుంటున్నాం. అందరికీ అవగాహన కల్పించడానికి, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ నెల అంతా కూడా జీఎస్టీ వాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఫరెంట్ యాక్టివిటీస్ రోజు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో వెహికల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. బైక్ మీద ఎంతైతే బెనిఫిట్ జరుగుతుందో అది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుంది.